హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా వీడియో తీయాలన్నప్పుడే ముఖం మొత్తం మార్నింగ్ 6 to 7 అరబిక్ క్లాస్కి ఇంకా నేను అత్తమ్మ స్టార్ట్ అయిపోయాము. సో డే మార్నింగ్ స్టార్ట్ చేసామంటే ప్రొడక్టివ్గా ఉంటుందని నేను అనుకుంటాను. వీడియో తీస్తానని ఈ మేడం ఈ పక్క తిరిగినట్టు 5, 6, 7 నుంచి రాగానే ఏదో ఒక జ్యూస్ తాగుతాము. ఏబీసీ జ్యూస్, లేకపోతే సొరకాయ జ్యూస్, లేకపోతే గుమ్మడికాయ జ్యూస్, ఏదో ఒకటి. సో ఈరోజు అయితే సొరకాయ జ్యూస్ తాగుతున్నాం అనమాట. చాలా ఈజీ, జస్ట్ సొరకాయని కట్ చేసుకోవడం. మేమైతే పీల్తోనే కట్ చేసుకుంటాము. అందులోకి జీరా పౌడర్, సాల్ట్, బ్లాక్ సాల్ట్ కానీ ఏదో ఒకటి అలా వేసుకొని కొంచెం జింజర్ వేసుకున్నామంటే చాలు, వీఆర్ గుడ్ టు గో. చాలా బాగుంటుంది. నేను కూడా ఈ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. అత్తమ్మ మామయ్య అయితే ముందు నుంచి తాగేవాళ్ళు, బట్ నేను అంత ప్రిఫర్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు తాగుతున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్లీ యూ గోనా లవ్ దట్. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి, సో ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంట్లో పూజ చేసుకుని నెక్స్ట్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనిపించింది నాకు. సో ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాను ఆ రోజు. నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంకా తను వీడియో కాల్లో ఉన్నాడు. తనతో మాట్లాడుకుంటూ నాకు చాలా వర్క్స్ ఉండే. మీ అందరికీ తెలుసు నేను శారీ బిజినెస్ రన్ చేస్తున్నాను. సో లాస్ట్ 6 months బ్యాక్ నేను నా ఐటీ జాబ్ రిజైన్ చేశాను. ఇంకా నా ప్యాషన్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. సో బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది అండ్ క్వాలిటీ అందరికీ బాగా నచ్చింది. వీఆర్ సో హ్యాపీ. సో ఆ రోజు నేను రూమ్ క్లీన్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం శారీస్ అన్నీ కూడా సార్ట్ చేసుకోవాలి. సో అవన్నీ సార్ట్ చేస్తున్నాను. కొన్ని ఆర్డర్స్ కూడా ఉండే, సో అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాము. ఒక 2 days నుంచి డిలే ఉండే, ఎందుకంటే మేము వేరే క్వాలిటీ చెక్ అవన్నీ కూడా చేస్తుండే అనమాట. సో ఆర్డర్ డిస్పాచ్ చేయలేదు. ఇంకా ఆర్డర్స్ డిస్పాచ్ చేసి ఇంకా చెక్ చేసుకొని కొన్ని అన్ని శారీస్ అలా చేస్తున్నాను. ఆల్మోస్ట్ నాకు ఒక 3-4 hours పైన టైం పట్టింది అవన్నీ చేసుకోవడానికి. బట్ శ్రీనాథ్ కాల్లో ఉండే కాబట్టి తన వర్క్ తను చేసుకుంటున్నాడు, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ప్యారలల్గా అన్నీ రన్ అవుతున్నాయి. ఎక్కడికి పోయినావు చెప్పు. బాబా పళ్ళంతా చాక్లెట్టే. ఊరికే రియా, మెమొరీస్. అప్పుడప్పుడు చూసుకున్నాకి ఆడే ఉన్నాయి కదా, అద్దు వెనకాల. మీరు ఒరిజినల్ వచ్చారు కదా, అన్ని ఫోటో వెనకాల పెట్టాం. ఏం క్యాష్ బాగుందా ఐస్ క్రీమ్? ఎవరిచ్చినారు ఐస్ క్రీము? మామ. నీకు ఎవరు వేసి ఇచ్చినారు? అత్త. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఫాస్ట్గా నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. సో డ్యాన్స్ క్లాస్లో ఎక్కువ ఫుటేజ్ తీయలేదులేండి. నెక్స్ట్ టైం నేను మంచిగా ఏదైనా ఫుటేజ్ తీయడానికి ట్రై చేస్తాను. సో తినైతే డడ్డు నా ఫేవరెట్ తమ్ముడు అనమాట డ్యాన్స్ క్లాస్లో. అక్కడ నుంచి నెక్స్ట్ నేను శ్రీవంశీ అన్న, అత్తమ్మ, మావయ్య అందరం కలిసి అనంతపూర్లో బౌల్ అని ఏటీపీ అని చెప్పి పెట్టారు కదా, సో అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది ప్లేస్. అంటే ఆడుకోవడానికి అంతా మంచిగా ఉన్నింది, కంఫర్టబుల్గా ఉన్నింది. ఫుడ్ ఒకటే ఓన్లీ వెజ్ ఉందండి, నాన్ వెజ్ లేదు. చిన్న కరెక్షన్స్ మీరు అందరు చెప్పినవన్నీ నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను. కొంచెం నా వీడియోస్ అన్ని బెటర్గా రావడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎస్ ఐఎమ్ గోనా సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను పోస్ట్ చేసే ఏ వ్లాగ్ అయినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.